నడి రోడ్డు పైన లారీలో మంటలు. మనసున్న ఎమ్మెల్యే సైబర్ నేరాలపై అవగాహన. పాత బస్తీలో లాఠీ చార్జ్ వివాదం. మండే ఎండల్లో వాన కష్టాలు. ఈ డీటెయిల్స్ అన్ని 30 సెకండ్స్ ఫుల్ డీటెయిల్స్. తూర్పుగోదావరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై లారీల మంటలు చెలరేగాయి. డ్రైవర్, క్లీనర్ వెంటనే లారీల నుంచి ప్రాణాలు కాపాడుకున్నారు. ఆయిల్ ట్యాంకర్ పేలడంతో భారీగా శబ్దం వచ్చింది. మంటలు ఎగిసిపడ్డాయి. పొగ కమ్ముకుంది. భయంతో స్థానికులు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్కు చేరుకుని మంటలను అదుపు చేశారు. లారీ గోకవరం నుండి మెటల్ వేసుకుని రాజమండ్రి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. లారీ ఓవర్లోడ్తో వెళ్లడమే ప్రమాదానికి కారణమన్నారు స్థానికులు. మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలంలో కొత్తూరు, గంపలపల్లిలో లచ్చన్న, గుండారపు వెంకటేష్, తనుగుల నాగరాజు, అభిరామ్ అనే రైతులు ప్రమాదవశాత్తు మరణించారు. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు ఆ నలుగురు రైతుల కుటుంబాలను పరామర్శించారు. కొక్కిరాల రఘుపతిరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 2 లక్షల రూపాయల చొప్పున 4 కుటుంబాలకు ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని బాధిత కుటుంబాలను భరోసానిచ్చారు ఎమ్మెల్యే ప్రేమసాగర్రావు. మీకు ఏ కష్టం వచ్చినా నేనున్నాను అని మర్చిపోవద్దంటూ అభయమిచ్చారు. మనకి వచ్చిన రకం మాయత్తు కొడితే వేడితే ధరణ కోసం లాభం. హైదరాబాద్ గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్ఞాన్బాగ్ కాలనీలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనవసర లింకులను టచ్ చేయొద్దు, ఆఫర్ల పేరిట వచ్చే మెసేజ్లకు స్పందించవద్దని ప్రజలకు సూచించారు. ఎవరినైనా పనిలో పెట్టుకుంటే విధిగా వారి వివరాలు తెలుసుకోవాలి. ఆధార్ కార్డును అడగాలని సూచించారు. ప్రతి కాలనీలో విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గోషామహల్ ఏసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అఫ్జల్గంజ్, బేగం బజార్ పోలీసు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. హైదరాబాద్ సంతోష్ నగర్ పరిధిలోని ఎడీ బజార్లో కొందరు యువకులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన ఘటన కలకలం రేపింది. అకారణంగా చితకబాదారని బాధిత యువకులు, స్థానికులు ఆరోపించారు. పోలీసుల తీరును నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, స్థానికులు ఆందోళనకు దిగారు. గస్తీ పేరిట కొందరు పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారన్నారు. లాఠీచార్జ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. అకారణంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు. అయితే శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగానే తాము చర్యలు తీసుకున్నామన్నారు. ఈ ఘటన పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. విచారణకు ఆదేశించామన్నారు. ఓవైపు ఎండలు హడలెత్తిస్తుంటే మరోవైపు వానలు దంచుకొడుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వానలు అల్లజడి రేపుతున్నాయి. నర్సంపేట డివిజన్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు కుప్పకూలాయి. రోడ్లపై చెట్లు పడిపోవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. కరెంటు పోల్స్ కూలి, వైర్లు తెగిపోవడంతో అనేక గ్రామాల్లో కరెంటు సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. మరోవైపు కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం, మొక్కజొన్నలు తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.